హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మా ఇంటి గృహలక్ష్మి. ఈ వీడియో అయితే మంగళవారం రోజు వ్లాగ్ అండి. మంగళవారం రోజు హోలీకని మాకు పబ్లిక్ హాలిడే ఇచ్చారు. ఆ రోజైతే వ్లాగ్ తీశాను. ఉదయాన్నే నేను టిఫిన్కి రెడీ చేస్తుంటే మా అత్తయ్య అయితే పూజ చేశారు. మిగతా రోజులలో అయితే నేను ఎర్లీ మార్నింగ్ స్కూల్కి వెళ్తాను కాబట్టి అప్పుడు ఇంకా పూజ చేసి వెళ్తాను. ఇంకా ఇంటికాడ రోజు మా అత్తయ్య అయితే చేస్తుంది. నేను టిఫిన్కి అయితే రెడీ చేస్తాను. ఇంకా టిఫిన్కి మల్టీగ్రెయిన్ దోశ చేద్దామని అన్ని నైట్ అయితే నానబెట్టానండి. రాజ్మా, శనగలు, పెసలు, అలసందలు, మినపగుళ్ళు, కొంచెం బియ్యం అయితే వేశాను. కొద్దిగా ఒక స్పూను మెంతులు అయితే వేశానండి. అన్నీ వేసి నైట్ నానబెట్టాను. యాక్చువల్గా నైట్ మనం ఫర్మెంటేషన్కి పెట్టామంటే ఈ పిండి అయితే ఎక్కువగా పులిసిపోతుంది. అందుకని ఉదయం అయితే బట్టి ఒక 2 గంటల సేపు ఫర్మెంటేషన్కి అయితే పెడుతున్నాను. ఇంకా ఇంతకుముందు ఒకసారి చూసాను. ఇవన్నీ వేస్తే ఏమంటే మెయిన్గా అలసందలు, శనగలు వేస్తే పుల్లగా అయిపోతుంది మార్నింగ్. అందుకని అప్పటికప్పుడు గ్రైండ్ చేసి దోశలు అయితే వేస్తున్నాను. బాగున్నాయండి. ఇందులోకి కొంచెం పచ్చిమిర్చి, అల్లము, ఇంకా ఆనియన్ కూడా వేసాను కొద్దిగా. అవన్నీ వేసి మెత్తగా గ్రైండ్ అయితే చేశాను. అయితే నార్మల్ దోశ బ్యాటర్ అంత మెత్తగా అయితే అవ్వదండి. ఇది కొంచెం పలుగ్గా ఉంటుంది. మనం దోశ వేసుకునేటప్పుడు కూడా కొంచెం మందంగానే వస్తుంది. ఎక్కువసేపు కాలనివ్వాలి. ఇంకా ఇందులోకి చట్నీకి అయితే ఆనియన్ చట్నీ చేస్తున్నాను. దీంట్లో కాంబినేషన్కి ఇదైతేనే బాగుంటుందండి. అంటే ఆనియన్ పైన వేసుకోకుండా మళ్ళీ ఈ చట్నీ అయితే బాగుంటుంది. చట్నీలోకి కారము, ఉప్పు, ఒక వెల్లుల్లి రెబ్బ, కొద్దిగా బెల్లం వేసి గ్రైండ్ చేసి, అంటే గ్రైండ్ చేసేటప్పుడు అంటే మిక్సీ వేసేటప్పుడు మనం పల్చిచ్చుకుంటూ వేస్తే ఇది మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకుగా ఉంటుంది. చట్నీ అయితే బాగుంటుంది. ఇందులోకి ఆయిల్ వేసి కొద్దిగా తాలింపు గింజలు, కరివేపాకు వేసి కొంచెం మగ్గించిన తర్వాత ఇంకా దోశలు అయితే వేస్తానండి. అంటే ఇది ఎక్కువగా అడుగంటుతుందని నేను కొంచెం కలబెడుతున్నాను. ఎందుకంటే అది పల్చగా ఉందన్నమాట ఈ స్టీలు కడాయి. అందుకని కలబెడుతూ అలా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు మగ్గించి పక్కనైతే పెట్టేశాను. మిగతా రోజులలో నేనేం చేస్తానంటే ఇవన్నీ పెసులు, అలసందలు, శనగలు ఇవన్నీ ఉడికించి మామూలుగా ఇంకా స్వీట్ కార్న్ అలాంటివి ఉంటే అవన్నీ ఉడికించి అవైతే తీసుకుంటానండి. అంటే టిఫిన్ కోసము. ఇంక ఇలా ఇంటి దగ్గర ఉన్న రోజు ఇంకా ఏమైనా దోశ కానీ ఇదే బ్యాటరు ఇడ్లీకి వేసుకున్నా బాగానే ఉంటుందండి. ఇంకా ఇందులో ఒక్కొక్కసారి నేను రాగులు, ఒక్కొక్కసారి ఈ మధ్యకాలంలో కొంచెం మా ఇంట్లో ఏంటివంటే అవి ఉన్నాయండి, ఉలువలు. ఆ ఉలువలు కూడా వేస్తున్నాను. రాగులు కూడా వేస్తాను. అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా ఇంకా మన టేస్ట్ తినాలనుకున్న దాన్ని బట్టి అట్లా అండి. దోశ వేసేటప్పుడు కొంచెం మందంగానే వస్తుంది. అది కాక ఎక్కువసేపు ఈ దోశ ఏమంటే ఎక్కువసేపు కాలాలి. మనం హై ఫ్లేమ్ పెట్టామనుకో తొందరగా మాడిపోతుంది. ఇంకా లో ఫ్లేమ్లో పెట్టుకొని నెమ్మదిగా కాలనియాలి. మామూలు దోశలు అయితే ఒకటి కాలేలోపు అవి 4 దోశలు వేయచ్చు. కొంచెం ఓపిక ఉండాలి. అలాగే హెల్త్ కోసమని ఇలాంటివి చేసుకోవటం మంచిదండి. నేనైతే ఈ మధ్యకాలంలో ఇవే చేస్తాను. ఎందుకంటే మనం నార్మల్ బియ్యం దోశలు వేసుకునే బదులు ఇలాంటివి వేసుకుంటే హెల్త్కి మంచిది కదా. అందుకని పిల్లలకి కూడా చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే ఇవి చక్కగా తింటారండి. అయితే టేస్ట్ అయితే బాగానే ఉంది. కొంచెం మనం కాల్చడానికి ఎక్కువ టైం పడుతుంది. ఇంకా టిఫిన్ తిన్న తర్వాత నేను మా అత్తయ్య కూర్చొని ఒక మూవీ చూస్తూ ఇంకా చింతపండు అయితే వలిచాము. నేనైతే కొద్దిసేపు వలిచాను. మా అత్తయ్య ఎక్కువ వలిచిందండి. కొత్త చింతపండు ఇది, చాలా బాగుంది. చిన్న చిన్న పండు. ఇంకా మిగతావి కొన్ని పీసులు ఉన్నాయి కదా, అవి తీసి పక్కన పెట్టింది. అలాగే ఇంకా ఇవి తాలింపు గింజలు లేవని అవి కూడా ఎండలో అయితే పెట్టిందండి. అన్నీ ఇలా ఎండలో పెడుతుంది చక్కగా. మా వారేమో మధ్యలో ఒకసారి ఇంకా వాటర్ మిలన్ అయితే కట్ చేస్తున్నారు. ఇది వాళ్ళ మామయ్య వాళ్ళ తోటలోదండి. మళ్ళీ ఈ మధ్య ఒక 2 అయితే తీసుకొచ్చారు. అన్నీ కట్ చేసి మా వారు ఏమంటే కట్ చేసేటప్పుడు అంతా చిందరబందర వేస్తాడండి. మెయిన్గా కట్ చేయటం బాగానే చేస్తాడు, కానీ అవి ఏమైనా ఇవి ఉంటాయి కదా కట్ చేసిన పీల్వి, అవన్నీ చిందరబందర ఏడేస్తాడు. నాకు అదైతే నచ్చదు. ఎందుకంటే నేను ఏది కట్ చేసుకున్నా నీట్గా నిదానంగా ఆనియన్ పీల్ అయినా కానీ కూరగాయల పీల్స్ కానీ ఏవైనా కానీ నీట్గా ఒక ప్లేట్లో వేసుకుంటాను. అలాగే వంట చేసేటప్పుడు కూడా గెరిటె కూడా ఎక్కడంటే అక్కడ పెట్టకుండా ఒక ప్లేట్ పెట్టుకొని కిచెన్ అంతా నీట్గా అయితే పెట్టుకుంటాను. మా వారు కిచెన్లోకి వచ్చాడంటే ఏమైనా కట్ చేసి అంటే చిందరబందర చేసి అవి అక్కడ పడేసి, ఆనియన్ ఎప్పుడైనా కట్ చేసినా కానీ ఆ పీల్ అంతా అక్కడ పడేసి సింకులో పడేసి అటు చేస్తాడు. నాకైతే అస్సలు నచ్చదండి. ఎందుకంటే అవి అలా పడేసి మళ్ళీ వాటిని తీసుకునే బదులు ఒకేసారి మనం ఒక ప్లేట్లో వేసుకుంటే వాటిని ఆ ప్లేట్ తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడేయచ్చు కదా అని నా ఒపీనియన్. అలాగే నీట్గా కూడా ఉంటుంది కదా అని. ఇక మధ్యాహ్నం లంచ్లోకి అయితే బెండకాయ కర్రీ చేస్తున్నాను. అందులోకి ఆనియన్ అయితే కట్ చేసుకుంటున్నాను. ఆనియన్ ఒక 2 అయితే పెద్దవి కట్ చేశానండి. ఎందుకంటే తక్కువ రేటు ఉన్నప్పుడు ఆనియన్ అయితే ఎక్కువ ఉపయోగిస్తాను. ఎక్కువ రేటు ఉన్నప్పుడు
కొంచెం తక్కువగానే వేస్తానండి. మధ్యతరగతి గృహిణిగా ఇలాంటివి అంటే కూరగాయలు మనకి కొంచెం తక్కువ పడతాయి కదా, బెండకాయ అంటే కొద్దిగా అవుతుంది, అందుకని ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటే కొంచెం కర్రీ ఎక్కువ అవుతుంది కదా అని అంతే అండి. ఇంకా బెండకాయలు కట్ చేసి పెట్టుకున్నాను, ఆనియన్స్ అన్ని తాలింపు అయితే వేస్తున్నాను. మా అత్తయ్య ఒక పక్కన ఏవో పని చేస్తుంది, నేను ఇలా పని చేస్తున్నాను. అంత ముందు రోజు పెట్టిన సాంబార్ అయితే ఉన్నాయి, మా అత్తయ్య సాంబార్ పెట్టిందంట ముందు రోజు. అవి ఉన్నాయిలంటే ఇంక ఓన్లీ బెండకాయ కర్రీ అయితే చేశాను, ఇంకా కొంచెం కాకరకాయ కర్రీ అయితే ఉందండి. ఇంకా మధ్యాహ్నం లంచ్ వరకు అయితే ఇవే చేశాను. బెండకాయ తాలింపు వేసి అందులో కొద్దిగా సాల్ట్, పసుపు అయితే వేశాను. అయితే ఇందులోకి నిమ్మరసం వేస్తే జిగురు అనేది రాదంట. ఇంకా నేనైతే నిమ్మరసం అయితే ఏమీ వేయలేదు, ఆనియన్స్ ఎక్కువ వేశాను, కొద్దిగా టమాటా అయితే వేసానండి. టమాటా వేసినా కానీ మనకి ఎక్కువ అంత జిగురు ఏం రాదు. ఇంకా మూత పెట్టకుండా కొంచెం మగ్గించుకుంటే ఆ జిగురు అనేది రాదు. కొద్దిగా వాటర్ కూడా వేసానండి, ఎందుకంటే మరి అడుగంటకుండా కొంచెం బాగుంటుందని. ఇంకా మగ్గిన తర్వాత ఇందులో కారం వేసి, వెల్లుల్లి కొంచెం దంచి, కొబ్బరి కొంచెం తురిమి అయితే వేసాను. ఇంక ఇంతే అండి బెండకాయ కర్రీ. చాలా బాగుంది, ఎందుకంటే ఆనియన్స్ ఎక్కువ వేసాం కాబట్టి కొంచెం బాగా అనిపించింది. నాకు ఏమైనా కర్రీలైనా ఒక్కొక్కసారి ఆనియన్ ఎక్కువ వేసుకుంటాను. కర్రీ అయితే నాకు అలా అయితే కొన్ని కొన్ని కర్రీలు నచ్చుతాయండి, బెండకాయలో ముఖ్యంగా. ఇంకా అంతా వేసిన తర్వాత కింది నుంచి పైకి, బెండకాయ ఏమంటే మనం ఊరికే స్మాష్ అయ్యి ముద్ద ముద్దగా అవుతుంది కదా, అందుకని కింది నుంచి పైకి అలా తిరిగేసి కలబెడితే అదంతా స్మాష్ కాకుండా ఉంటుందండి, బాగుంటుంది, ముక్కలు ముక్కలు చిదురు కాకుండా ఉంటుంది. ఇంకా మధ్యాహ్నం లంచ్ అయిపోయిన తర్వాత కొద్దిసేపు టీవీ చూసి ఈవినింగ్ ఏం చేశానంటే కొంచెం అంతా క్లీన్ అయితే చేసుకున్నానండి. అంటే యాక్చువల్గా మంగళవారం క్లీనింగ్ అయితే చేయను, కానీ ఇప్పుడు మంగళవారం శుక్రవారం అనుకుంటా ఉంటే నాకైతే టైం దొరకదు. అంతకుముందు సండే రోజు ఒక బెడ్రూమ్ అయితే క్లీన్ చేశాను. ఇంకా ఇక్కడంతా ఎక్కువ డస్ట్ పడింది, అలాగే టేబుల్ మీద కవర్ కూడా చాలా చూడటానికి అయితే బాగాలేదు. ఇంకా ఇలా ఇండ్లు అయితే ఈ మధ్య అయితే అసలు బాగుండటం లేదండి, ఎందుకంటే టైం దొరకట్లేదు, రావటమే ఈవినింగ్ వస్తాను, ఇంకా అసలు టైం ఉండదు, ఇంకా అసలు ఓపిక ఉండదు, మెయిన్గా అలా అవుతుంది. అందుకని ఇంటి దగ్గర ఉన్నప్పుడైనా ఇలాంటి పనులు అంటే వంట చేసిన తర్వాత కొంచెం ఊరికే కూర్చోకుండా ఈవినింగ్ టైంలో ఏదో ఒకటైతే క్లీన్ చేసుకుంటూ ఉంటాను. నాకైతే మామూలుగా కూడా ఇల్లు నీట్గా పెట్టుకోవడం చాలా ఇష్టం అండి. టైం లేక అలా పెట్టుకుంటాను తప్ప, లేకుంటే ఇండ్లు అయితే నాకు టైం ఉంటే కనుక ఏదో ఒక పని చేస్తూ నీట్గా పెట్టుకుంటాను. మనకి ఒక ఎక్సర్సైజ్ లాంటిది కూడా అండి, నిజంగా చెప్పాలంటే సైకలాజికల్గా ఒక సైకోథెరపీ లాంటిదంట మనం ఇంట్లో క్లీనింగ్ ఇవన్నీ చేసుకోవటము. నాకైతే బాగా అనిపిస్తుంది, ఎందుకంటే ఇంటి పని చేసుకుంటేనే ఒక గృహిణిగా నాకైతే చాలా బాగుంటుంది. కానీ ఇంకా మళ్ళీ నాకు టైం సెట్ కాక ఈ మధ్య ఇలా పెట్టుకున్నాను. ఎవరైనా వస్తే నాకు అనిపిస్తుంది ఈ మధ్య నీట్గా లేదు ఇల్లు, ఏమనుకుంటారా అని. ఇంకా మా వారు కూడా అంటున్నాడు, ఇల్లు నీట్గా ఉండటంలే, ఇల్లు నీట్గా ఉండటంలే అని. నేను ఏం చేస్తున్నాను చెప్పు, నాకు టైం ఉండటం లేదు అని. అట్లా మేడిని పెట్టుకుందాం అంటే నాకైతే అస్సలు నచ్చదండి వాళ్ళు చేసే పనులు. ఇంకా అలా అలవాటు అయిపోయింది. సరే ఖాళీగా ఉన్న టైంలోనే చేసుకుందాంలే అని ఈ మధ్య అయితే కొంచెం ఎక్కువ రోజులు ఖాళీ దొరకక అలా క్లీన్ అయితే చేయలేదు. మా అత్తయ్య అయితే చేస్తుంది ఎప్పుడన్నా, పాపం ఆవిడకి కూడా ఈ మధ్య ఓపిక ఉండటం లేదంట, అందుకని చేయట్లేదు పాపం క్లీనింగ్వి. మిగతా పనులు అయితే కొన్ని కొన్ని చేస్తుంది, అందుకని మొత్తం నీట్గా అన్నీ ఈ బ్రష్లు ఇవన్నీ వేసి నీట్గా తుడిచి కొంచెం తడి పెట్టేసి, అంటే కొంచెం వాటర్లో సర్పు లిక్విడ్ వేసి అవన్నీ తడి బట్టతోటి తుడిచానండి. చాలా డస్ట్ అయితే పట్టింది. అది కాక ఇది బ్లాక్ కలర్ది కాబట్టి కొంచెం డస్ట్ ఉన్నా కానీ ఎక్కువ బాగా కనిపిస్తుంది. ఇది చిన్న ఇవి ఉన్నాయి కదా, వీటితోటి ఇదిగో ఇలా అయితే ఉపయోగపడ్డాయండి అనేది. మన చెయ్యి కూడా వెళ్ళని చోటికి ఇదైతే నీట్గా అలా చిన్న గ్యాప్ ఉన్న ప్లేస్లలో కూడా ఈ బ్రష్ అయితే వెళ్తుంది. ఇంకా అడుగు సైడ్ కూడా ఎక్కువగా మనకి బూజులాగా వచ్చేది చైర్లకి టేబుల్కి అడుగు సైడ్ అండి, అంటే మనం పై సైడు తుడుస్తూ ఉంటాం కానీ అడుగును కూడా డస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది కదా, అక్కడ కూడా ఒక నీట్గా ఒక బట్ట పెట్టి తుడిచాను. అయితే చెప్పినంత ఈజీగా ఏం లేదు, క్లీనింగ్ అనేది చెప్పినంత ఈజీగా ఏముండదు. అంటే డైలీ మనం ఎక్కువగా క్లీన్ చేసుకుంటుంటే ఏముండదు, కానీ ఎప్పుడన్నా క్లీన్ చేసామనుకో నెలకు పైనే అయింది దాదాపు, అలాంటప్పుడు ఎక్కువ టైం అయితే తీసుకుంటుంది. ఇంకా మొత్తం క్లీన్ అయితే చేశానండి. ఇదిగో నీట్గా క్లీన్ చేసిన తర్వాత ఇంకా కవర్ అయితే ఉతకడానికి వేశాను. ఇంకా వీటికైతే నేను మాది గ్లాస్తే కానీ అయినప్పటికీ నేనైతే కవర్ అయితే వేస్తానండి, ఎందుకంటే గ్లాసు టేబుల్ అయినప్పటికీ గీతలు పడతాయి. అది కాక ఇది బ్లాక్గా ఉంది, ఎక్కువ డస్ట్ అయితే కనిపిస్తుంది, అందుకని అయితే పైన కవర్ వేస్తాను. ఇంకా ఈ వీడియో కూడా ఇంతే అండి. మీకు కనుక వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.